Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది మీద ఫోకస్ పెట్టారు. రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడంతో పాటుగా దాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేస్తాము అంటూ సింగపూర్కి చెందినటువంటి కంపెనీతో కూడా మాట్లాడుతున్నారు. ఎవ్రీ మంత్ ఒక రివ్యూ మీటింగ్ పెడతాము అని అనౌన్స్ చేశారు. అయితే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, మూసీ నదిని ఎలా కాపాడుకోవాలి, దీనికోసమే ఏళ్ల తరబడి ఫైట్ చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ అండ్ పిటిషనర్ లుబ్నా సార్వత్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. లుబ్నాజీ నమస్తే, కైసే హై ఆప్? All by God's grace. ఎస్, సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ మన లేక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, ఎకలాజికల్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి, బయోడైవర్సిటీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్లేస్ అంతా వచ్చేది రివర్స్ గురించి, లేక్స్ గురించి మాట్లాడుకోవాలి. అందులో అన్నిటికంటే ముందు కనిపిస్తుంది హైదరాబాద్ అనగానే మూసీ రివర్. ఏళ్ల తరబడి పొల్యూషన్ని క్యారీ చేస్తూనే వస్తోంది, ఇన్ని వందల కిలోమీటర్లు అలాగే వెళ్తోంది. దాని మీద ఫోకస్ పెట్టాలంటే ఫస్ట్ కనిపించేటువంటి టఫ్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఏమున్నాయి అసలు? ఇది వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది మూసీ నది గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, మూసీ నది అంటే ఆ నది ఫస్ట్ దాని లెంగ్త్. ఎప్పుడైనా నది అంటే మనకి లెంగ్త్ అని గుర్తొస్తుంది. దాని తర్వాత దాని వెడల్పు, దాని తర్వాత దాని క్యారింగ్ కెపాసిటీ అని ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి, ఎప్పుడు నువ్వు నది అనగానే, ఒక వాగు అనగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వంకలు, దాని బ్యాంక్స్ అంటాము ఇంగ్లీష్లో, రెండు బ్యాంక్స్ ఉంటాయి. సో అది కాకుండా ఇప్పుడు ఆ రెండు బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ లెంగ్త్ కాకుండా, ఈ రెండు వెడల్పు కాకుండా దీనికి రెండు బ్యాంక్స్ ఉంటాయి. కాబట్టి ఈ లెఫ్ట్ బ్యాంక్లో ఉన్న ఆ బేసిన్ మొత్తం ఎక్కడి నుంచి అయితే ఎంత దీనిలోకి వస్తుందో, తర్వాత ఈ రైట్ బేసిన్ అంటే రెండు బేసిన్స్ ఉంటాయి. అంటే అక్కడి నుంచి తరులుకుంటూ వస్తున్న నీళ్ళు అన్నమాట. మూసీ నదిలో, ఏ నదిలో అయినా అక్కడ రివర్ మీద లో నీళ్ళు ఏంటి, దాని మీద పడుతున్న నీళ్ళు కాదు కదా, ఎక్కడి నుంచో తీసుకొస్తూ క్యారీ అవుతుంది, అవి దీనిలోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ రివర్ ఎట్లా ఉందంటే, దీనికి ఇదొక బేసిన్, ఇదొక బేసిన్. ఓకే, ఇది మనం మూసీ నది అని అనుకుంటే. సో ఈ మూసీ నది దాదాపు 250 కిలోమీటర్స్. దాని పుట్టుక ఎక్కడ? అనంతగిరి హిల్స్, వికారాబాద్, రంగారెడ్డి, ఇక్కడ మన హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, దాని తర్వాత నల్గొండ, అట్లా వాడేపల్లిలో అది కృష్ణా నదిని జాయిన్ అవుతుంది. మన మూసీ నది ఏంటి, ట్రిబ్యూటరీ టు కృష్ణ. అట్లాగే దీనికి ఇప్పుడు ఈ మూసీ నదిలో ఎక్కడెక్కడైతే మన ఏదైతే ఈ మూసీ నదికి నేను నార్త్ అండ్ సౌత్ అని చెప్పాను కదా, దీని బేసిన్స్ ఉన్నాయి కదా రెండు వైపులా. ఆ రెండు వైపుల బేసిన్స్లో ఏంటి, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు, మంచిగా మన అందరికీ అర్థమయ్యేటట్టు. సో సపోజ్ దుర్గం చెరువు అని తీసుకున్నామండి. ఎందుకంటే దుర్గం చెరువు మీద అటెన్షన్ ఏంటి, ఇప్పుడు హైకోర్టు కమిటీ కాబట్టి దుర్గం చెరువు అటెన్షన్. సో నేను చెప్తాను, దుర్గం చెరువు క్యాచ్మెంట్ ఏరియా ఏంటి, అంత హైటెక్ సిటీ అదంతా ఉంది. కాకుండా దుర్గం చెరువు అవుట్ఫ్లో అది ఎక్కువైపోతే దాని అవుట్ఫ్లో గొలుసుకట్టు ఎక్కడుంది, దాని ఛానల్ అది కింద డౌన్ స్ట్రీమ్లో మల్కం చెరువు ఉంది, రాయదుర్గం దగ్గర, బాంబే హైవే దగ్గర. దాని తర్వాత అది ఎక్కువైతే దానికి అవుట్ఫ్లో ఎక్కడుంది, దానికంటే కింద మన మణికొండ దగ్గర ఉన్న ఇబ్రాహీం చెరువు. ఇబ్రాహీం చెరువు అంటే నేకనాపూర్ మణికొండ దగ్గర. ఆ ఇబ్రాహీం చెరువులో ఎక్కువైపోయిన తర్వాత అదేంటి, ఇప్పుడు ఫైనల్గా దాని అవుట్ఫ్లో మూసీ నది. అంటే మూసీ నదిలో వస్తున్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దుర్గం చెరువు క్యాచ్మెంట్ ఏరియా దగ్గర నుంచి వస్తున్నాయి. అది గమనించాలా మనం. మూసీ నది ఇక్కడ ఉంటే దుర్గం చెరువు ఎక్కడో ఇక్కడ పైన ఉంది, ఈ ఆల్టిట్యూడ్లో ఉంది, లగ్భగ్ 600 ఆల్టిట్యూడ్లో. దాని కింద నుంచి మల్కం చెరువు, దాని తర్వాత ఇబ్రాహీం చెరువు, దాని తర్వాత మూసీ నది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కాముడి చెరువు ఎక్కడ ఉంది, అది మూసాపేట దగ్గర ఉంది. ఆ కాముడి చెరువుకు అప్ స్ట్రీమ్కి కొన్ని చెరువులు ఉన్నాయి. అది కాకుండా దాని డౌన్ స్ట్రీమ్ ఇమీడియట్గా మీకు మైసమ్మ చెరువు ఉంది. ఓకే, దాని డౌన్ స్ట్రీమ్లో ఇంక పెద్ద వాగులు ఉన్నాయి. ఆ వాగులో ఇంకెన్నో చెరువులు వస్తున్నాయి. ఆ వాగు, ఆ ఛానల్ ఎక్కడ జాయిన్ అవుతుంది, హుస్సేన్ సాగర్ కూకట్పల్లి నాలాలో జాయిన్ అవుతుంది. ఎక్కడ మూసాపేట, ఎక్కడ హుస్సేన్ సాగర్, అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. మొత్తం క్యాచ్. ఈ హుస్సేన్ సాగర్ అవుట్ఫ్లో ఎక్కడ వెళ్తుంది, హోటల్ మ్యారియట్ దగ్గర నుంచి, రాణిగంజ్ దగ్గర నుంచి అది అంబెరపేటలో అక్కడ మూసీ నదిని జాయిన్ అవుతుంది. యూఆర్ గెటింగ్ ద ఫీ. సో ఇట్లా అప్ స్ట్రీమ్లో కానీ ఇటువైపు ఈ మూసీ నదిలో ఈ నార్త్ బేసిన్ అంటే లెఫ్ట్ బ్యాంక్ కానీ, ఈ సౌత్ బేసిన్ అంటే రైట్ బ్యాంక్లో కానీ
ఇటువైపు ముయిరాలం తీసుకోండి మీరు, బమ్మురుకును దొల, ఇదైతే బమ్మురుకును దొల చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ అక్కడ అందరు చెప్తున్నారు ఎంఐఎం థ్రెట్స్ వస్తున్నాయంట, మొత్తం అసలు ఆయన అంత పూడ్ చేస్తున్నారు అనమాట చెరువుని. నా కేసు నడుస్తుంది ఎన్జిటిలో 2018 నుంచి. అయినా కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా అక్కడ థ్రెట్స్ వస్తున్నాయంట. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద డబ్బు గల వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఓకే, ఆ బమ్రుకునిదోల నుంచి మీరాలం ట్యాంక్ నుంచి వస్తుంది. మీరాలం ట్యాంక్ నుంచి మళ్ళీ అది ఫ్లో అయ్యి మూసీ నదిలోకి జాయిన్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో కనెక్టెడ్ అన్నమాట. ఓన్లీ మనం మూసీ అంటే మూసీ రివర్ మీద కాదు, దానికి ఇంటర్లింక్డ్, దాని చుట్టూ సరౌండ్ చేస్తున్నటువంటి చెరువులన్నిటి మీద ఫోకస్ పెట్టాలి. మూసీ నదిని మీరు ముక్కలుగా చూడరాదు. సాబర్మతిలో ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద తప్పు, అది ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్. కానీ మన మూసీ నదికి ఉన్న డైనమిక్స్, మనకి క్యాచ్మెంట్లో ఇంకొక చాలా హ్యూజ్ ప్రొటెక్షన్ మనకి ఏంటి, మనకి యూనిక్గా జరిగింది. మనం సాబర్మతితో ఎప్పుడూ కంపేర్ చేయకుండా, క్రితం గవర్నమెంట్ చాలా టైమే కాకుండా చాలా ఫండ్స్ వృధా చేసింది. ఎందుకంటే మాటికి ఒక టీం చెప్పడం సబర్మతికి వెళ్ళిపోయిందని చెప్పడం, ఒక టీంనేమో థైలాండ్కి పంపించడం, అక్కడ ఏదో చూస్తున్నామని చెప్పడం, ఊరికే టీంలు వెళ్తూనే వస్తున్నాయి. కానీ అక్కడ పబ్లిక్ డొమైన్లో ఒక స్టడీ రిపోర్ట్ ఉండదు, ఏమైంది ఉండదు, ఎంత ఖర్చు అయింది ఉండదు, వాట్ ఈజ్ అవుట్కమ్ ఉండదు, నథింగ్ అన్నమాట. ఎన్నోసార్లు వెళ్ళొస్తా ఉంటారు వీళ్ళు ఇట్లాగా. వి మస్ట్ టేక్ దిస్ పాయింట్. 10 years గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఇది చాలాసార్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ సాబర్మతిది వాళ్ళు యాక్చువల్గా అక్కడ లోకల్స్తో మాట్లాడాను నేను, మన ప్రొఫెసర్ సందీప్ పాండే గారని, హీ ఈజ్ వర్క్డ్ ఆన్ దాట్. సో ఆయనతో కూడా మాట్లాడాను, లోకల్స్తో మాట్లాడాను. సాబర్మతి ఏంటి, ఒక స్ట్రెచ్ని తీసుకొని దాన్ని ఆర్టిఫిషియల్గా నర్మదా నది నుంచి వాటర్స్ తీసుకొచ్చి ఇప్పుడు 2 వైపులు దాన్ని అట్లా ఆపేసి అట్లా దాన్ని ఒక పాండ్ లాగా, ఒక రెక్టాంగులర్ పాండ్ లాగా దాన్ని అట్లా క్రియేట్ చేశారు. మనకు ఆ అవసరాలు లేవు. ఎందుకు తెలుసా, మనకి ఈ పుట్టడం, ఈ మూసి పుట్టడం, దాన్నేమో మళ్ళీ కృష్ణాలోకి మర్జ్ కలవడం దాకా అది మొత్తం యూనిక్లీ తెలంగాణ రివర్, అది టోటలీ తెలంగాణ నది అది. సో ఇప్పుడు దీనికి ఎవడో ర్యాపిడ్ దాని రైట్స్ గీట్స్ పక్క స్టేట్ ఏం లేవు మనకి. ఇప్పుడు పోతే పక్క డిస్ట్రిక్ట్ అనాలి అంతే, రంగారెడ్డి, హైదరాబాదు, నల్లగొండ అట్లాగా. సో ఈ ఏదైతే మనకి క్యాచ్మెంట్ ఏరియా వచ్చింది, ఇప్పుడు అనంతగిరి హిల్స్ నుంచి అని చెప్తున్నాం మనం. అనంతగిరి హిల్స్ నుంచి మనకి ఎక్కడైతే రిజర్వాయర్స్ దగ్గర నుంచి ఈసీ, మళ్ళీ మూసీ నదికి ఒక ట్రిబ్యూటరీ ఉంది, దాని పేరు ఈసీ ఏదో ఒఫీషియల్ నేమ్ ఈసీ నది అనుకుందాం. సో ఆ ఈసీ నదిను మూసీ నది 2 ఉన్నాయి. ఈసీ నది, ఈసా నది ఏమో దీనికి వచ్చి బాపుఘాట్ దగ్గర కలుస్తుంది, సంగమం అంటాం. ఓకే, దట్ ఈస్ వేర్ దీస్ బోత్ జాయిన్ అండ్ బికమ్ ద మెయిన్ మూసీ జాయినింగ్ కృష్ణా నది. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఈసా నది కానీ మూసా నది కానీ అవి అనంతగిరి హిల్స్ నుంచి వస్తున్నప్పుడు ఆ ఏరియా మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనకి ఆల్రెడీ ప్రొటెక్టెడ్ బై GO 111 ఉండే. అవును, ఓకే, ఎక్కడ 1950లో స్టార్ట్ అయింది అది. 1950లో ఒక జియో రిలీజ్ అయింది, 1980sలో ఒక జియో రిలీజ్ అయింది, తర్వాత 1994లో ఒక జియో రిలీజ్ అయింది, 1996లో GO 111 రిలీజ్ అయింది. ఓకే, 1984లో GO 50, 1994లో GO 192, తర్వాత 1996లో GO 111. ఓకే, ఎక్దమ్ ఎక్స్పర్ట్స్, హైడ్రాలజిస్ట్, జియోగ్రాఫర్స్ అందరినీ పెట్టి సైంటిఫిక్ స్టడీ పెట్టి GO 111 వచ్చింది. అయితే ఈ GO 111 అన్నది మోర్ దాన్ 1,32,000 acres, అది 84 విలేజెస్ని తీసుకుంటే. కాబట్టి అది ఆల్రెడీ ఒక రకంగా ప్రొటెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ గత 10 yearsలో అయింది, డ్యామేజ్ అయ్యింది. కానీ వర్స్ట్ డ్యామేజ్లు అసలు అక్కడ నుంచి పొల్యూషన్ వచ్చి మనం అంతా పాడే అయిపోయింది అని లేదు. ఇంకా ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి మొత్తం పూర్తిగా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవ్వలే. యు గాట్ మై పాయింట్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవ్వాలి. సో అట్లా అవి ఆ 2 రిజర్వాయర్స్తో ఆ క్యాచ్మెంట్ ఏరియా, ఈ రిజర్వాయర్స్ మూలాన, రిజర్వాయర్స్కి ప్రొటెక్షన్ ఇచ్చే ఆ GO 111 మూలాన మనకి ఈ నదిని మనము చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. అక్కడ దాకా చూస్తే నది ఒకటిలా ఉంటుంది. తర్వాత ఈ సంగమం తర్వాత ఇటువైపు రండి, మొత్తం పాడైంది. ఎందుకు పాడవుతుంది అక్కడ, అది ఎందుకు పాడవుతుంది అంటే ఈ 60 kilometers స్ట్రెచ్ అనుకోండి. ఓకే, ఈ 60 kilometers స్ట్రెచ్లో ఇప్పుడు నేను చెప్పిన నార్త్ బేసిన్, సౌత్ బేసిన్ నుంచి
మీరు ఇప్పుడు ఇదాక బమ్రుకునుద్దల మీరాలం గురించి చెప్పాను కదా, అక్కడే మీకు ఇది ఉంది ఏంటంటే నల్ల చెరువు అంటారు దాన్ని, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆపోజిట్గా ఉందన్నమాట. అది అసలు దాన్ని పింక్ చెరువు అనేవాళ్ళు. అంత ఇండస్ట్రియల్ పొల్యూషన్ వచ్చేది దాని మీద. ఓకే, సో ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ నేమ్, బట్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లేక్. అది చాలా పొల్యూటెడ్ అయి ఉన్న లేక్. సో ఆ లేక్ నుంచి మీరాలం బమ్రుకుందోళ్ళకి వచ్చి, బమ్రుకుందోళ నుంచి మీరాలం నుంచి మూసినది. సో ఇట్లా ఈ చైన్ లింక్ మూలాన అన్ని చెరువులు అన్ని పాయింట్స్ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మూసీకి ఎన్నైతే సోర్స్ పాయింట్స్ ఉన్నాయో ఈ ఛానల్స్ దేనికి ఉన్నాయి, ఆ వర్షపు నీళ్ళు క్యాప్చర్ చేసి ఎక్కడ ఫ్లడింగ్ అవ్వకుండా మూసీ నదిలోకి డ్రైన్ అయిపోవాలా, కృష్ణలోకి వెళ్ళిపోవాలా. మన హైదరాబాద్ ఎక్కడ ఫ్లడ్ కాకూడదు, అది కదా అరేంజ్మెంట్. ఎగ్జాక్ట్లీ. మరి ఆ అరేంజ్మెంట్ కాకుండా ఇప్పుడు అవే ఏదైతే ఛానల్స్ క్యారీ చేయాలో దాన్ని ఏమో పొల్యూటెంట్స్ వదిలేస్తున్నాము, దాని క్యారింగ్ కెపాసిటీని సీరియస్గా కాంప్రమైజ్ చేస్తున్నాం. అంటే సీరియస్గా దానిలోకి అన్ని చెత్తాలు వస్తుంటాయి, సీరియస్గా దానికి ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ వస్తుంటాయి, సీరియస్గా దాన్ని పొడి చేస్తుంటాం. ఇప్పుడు చూపండి హౌ కెన్ ఇట్ బి మేనేజ్డ్. ఇప్పుడు నా ఫినిక్స్ కేసే తీసుకోండి మీరు. బల్కాపూర్ ఛానల్ నీడ్స్ టు బి రివైవ్డ్. బల్కాపూర్ ఛానల్ ఒక హిస్టారిక్ ఛానల్. అది ఎక్కడి నుంచి అంటే జనవాడ అవతల దగ్గర నుంచి అది హుసేన్ సాగర్ దాకా వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? అది అలనాటి హిస్టారికల్ ఛానల్. అది ఆ ఛానల్ని మన మధ్యలో నా కేసు ఇప్పుడు ఏమైంది, ఫినిక్స్ కేసు, అది కూడా కనెక్టెడ్ టు ఎస్ బాలకృష్ణ. ఎందుకు ఇప్పుడు శివబాలకృష్ణ హెచ్ఎండి ఆఫీసర్ ఎందుకంటే ఆ కేసులో ఆయనే కదా మళ్ళీ రాసిచ్చింది. ఏమీ లేదు, ఈమె కదా చెరువు అంటుంది, లేదు ఏమీ లేదు, అక్కడంతా ఇది ఫినిక్స్ రైట్ అని చెప్పి ఇచ్చేసాడు కదా. ఆయనతో పాటు అందరూ, కృష్ణారావు ఆఫ్ హెచ్ఎండిఏ ఆయన, అక్కడ తహసీల్దారు, ఎంఓఎఫ్ వాళ్ళు, ఇంకొక రిపోర్ట్లో అయితే ఆర్డీఓ చంద్రకళ గారు, అందరు రాసిచ్చేసారు. ఆ వాళ్ళు రాసిచ్చిన రిపోర్ట్ బేసెస్ తీసుకొని నా ఎవిడెన్సెస్ తీసుకోకుండా ఎన్జిటి నో లుబ్నా సర్వత్ ఇస్ నాట్ గివెన్ ఇనఫ్ ఎవిడెన్స్ అని డిస్పోజ్ చేశారు. ఇట్ వెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫినిక్స్. గవర్నమెంట్ నేను ఇన్ని ఇస్తుంటే గవర్నమెంట్ ఆర్డర్, గవర్నమెంట్ ఎవిడెన్సెస్ ఇస్తున్నా. పైగా నేను రెవెన్యూ విలేజ్ అని ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రికార్డ్స్ లో ఉన్నవన్నీ ప్రొడ్యూస్ చేశారు. నేనే వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటే వాళ్ళు ఫినిక్స్ వైపు వెళ్ళి వాదించి ఆ ఎన్జిటి ఏమో వాళ్ళకు వైపు వార్డర్ ఇచ్చింది. ఇప్పుడు నేను అప్పీల్కి వెళ్తున్నా సుప్రీంకోర్టుకి. ఎందుకంటే అవి ప్రజలకి చెందాల్సిన చెరువులు, నాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక ఫినిక్స్ని, ఒక ప్రైవేట్ ఎంట్రీని మనం ఒప్పుకోకూడదు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇదంతా ఎందుకు వచ్చిందంటే బల్కాపూర్ ఛానల్ ఈజ్ అనదర్ ఛానల్, కీ ఛానల్. ఎందుకంటే మనకి చాలా చిన్న చెరువులు, చిన్న ఛానల్స్ ఉన్నాయి. అవి క్యాప్చర్ చేసి అవంతా హుసేన్ సాగర్లోకి ఆ నేల మొత్తంని రివైవ్ చేస్తే ఇట్స్ రన్నింగ్. మూసీ నది ఇక్కడ ఉంటే దానిపైన ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది అది. ఓకే, సో అది ఫినిక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ బల్కాపూర్ ఛానల్కి నార్త్ సైడ్న ఒక చెరువు ఉంది మామసానికుంట, సౌత్ సైడ్నేమో మేకసానికుంట. ఆ రెండిటిని పూడ్చేసి మధ్యలో ఉన్న ఛానల్ని రోడ్డుగా చేసేసి రోడ్డు వేసుకుని ఆటోమేటిక్ ఉన్నారు వాళ్ళు. అంటే ప్రజల ఈ కనెక్టివిటీ, ఈ మన ప్రజలకి నీళ్లు పనికి రావాలా, నీళ్ళు. నేను చెప్పాను, డైరెక్టర్ ఆఫ్ ఫినిక్స్ వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళతో చెప్పాను నేను, మీరు లుబ్నా ఇక్కడ ఒక చుక్క నీళ్ళు తాగదు రేపు. మీ వాళ్ళు ఎవరికైతే మీరు కన్స్ట్రక్ట్ చేసిస్తున్న వాళ్ళకి మీరు చెరువునే పూడి చేసి, ఇక నాలానే పూడి చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళని? మీరు వెళ్ళిపోతారు, వాళ్ళకి అమ్మేసి వాళ్ళ నీళ్ళ సంగతి ఏంటి? నెక్స్ట్ ఏమవుతుంది? ఈరోజు మీ ప్రాఫిట్, ఈరోజు మీ బెనిఫిటా అని చెప్పి వాళ్ళకి నేను ఐ స్పోక్ టు దెమ్, అవుట్ రైట్గా మాట్లాడాను వాళ్ళతో. దిస్ ఇస్ నాట్ వాట్ యూ డూ అని. ఎందుకంటే నాకు కేసేయంగా నాకు ఫోన్స్ వస్తుంటాయి. ఫోన్స్ రాగానే నేను వాళ్ళకి చెప్పాను. ప్రెషర్ కూడా వస్తుంది కదా, దట్ ఈస్ ప్రెషరే. కొంతమంది ఏమో ఇది వేరే చెరువు ఉంది ఇక్కడ, ఆసిఫ్ నగర్ దేవుని కుంటా, హుమాయూన్ కుంటా ఉంది. వాళ్ళైతే అర్ధరాత్రి కాల్స్ అన్నమాట. వాళ్ళకి నేను ప్రతి చోట ఐ స్పీక్ వెరీ ఓపెన్లీ అండ్ టెల్ దెమ్ అని. వాళ్ళు కూడా ఇట్లాగే నచ్చి చెప్పడం ట్రై చేశాను నేను. నువ్వు నాకు ఎంత అర్ధరాత్రి కాల్స్ చేసినా ఏం చేసినా లాభం ఏమి ఉండదు నీకు. నువ్వు ఎవడో చెప్పిన ఎవరో పెట్టు డాగ్ లాగా ఉండకూడదు. ఎవడో చెప్పిన దాని మీద నువ్వు కాదు చేయాల్సింది. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. నీకు తెలియదా అది చెరువు అని? ఆ చెరువులో ప్లాటింగ్ చేస్తారా మీరు? ప్లాటింగ్ చేస్తే నీ వైపు నువ్వు ఖురాన్కి నిలబడ్డావా, నువ్వు కానూన్కి నిలబడ్డావా? చట్టంతో ఉన్నావా నువ్వు? ఇక్కడ ఖురాన్తో ఉన్నావా? ఎవరితోనూ కాదు లేవు నువ్వు. రేపు ఏంటి నీ జీవితం? నీ చచ్చిపోయిన తర్వాత నువ్వేంటి? అన్ని టకాట ఇవే చెప్పడం అన్నమాట. ఎన్ని అర్ధరాత్రి కాల్స్ చేసినా ఇదే చెప్పాను నేను. ఎవరికి ఆన్సరబిలిటీ అనేది ఉండాలి. ఎవరికి ఆన్సరబిలిటీ ఏంటి? ఎవరికి చేస్తున్నావు నీ కార్యాలన్నీ అని చెప్పి
తర్వాత మెల్లిగా అర్ధరాత్రి కాల్స్ ఆగిపోయాయి. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. నా కేసు గురించి ఇంకా వాళ్ళ అడ్వకేట్స్ ఎప్పుడు చేసినా వాళ్ళ అడ్వకేట్స్ అమ్మాయి ఆసే వాసివి చెరువుగా ఓ అని ठीक है करिए जो करना है करो सब मैं भी डॉक्यूमेंट्स बात कर लेंगे. అట్లాగే హుసేన్ సాగర్ లోపల FTL ఖైరతాబాద్ దగ్గర 10 acres ప్లాటింగ్ ఇన్సైడ్ ది హుసేన్ సాగర్, దాన్ని నా కేసు నడుస్తూ ఉంది. ఎవరు అంటే ప్రైడ్ హోమ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో వాళ్ళందరూ చైర్మనే కాల్ చేసేసి అయితే నేను చెప్పాను ఏ కుछ भी बात करने का नहीं है, आप वहाँ प्लॉटिंग करके उसको तालाब को दे दो, बात करने का है. आप तालाब को नहीं देंगे उस पर कब्जा करना, आपसे मेरे क्या बातचीत है, कुछ भी नहीं है. सीधा वहाँ पर बात कर लेंगे कोर्ट में. और एमिकस क्यूरी एल रविचंद्र ఆయన ఇంటర్ప్రెట్ రవిచంద్రని కలిసాడు ఆయన. మరి దాని తర్వాత ఐ డోంట్ నో టిల్ నౌ ఎమికస్ క్యూరీ అయితే ఏం రిపోర్ట్ ఫైల్ చేయలేదు. నాకు కావాల్సింది ఏంటి, అది అంత మొత్తం అది ఖైరతాబాద్ దగ్గర అంత హార్ట్ ఆఫ్ ద సిటీలో FTL జాగాలో కూర్చుంటారా వీళ్ళు? ఏంటి అసలు ప్లాటింగ్ చేశారు BT రోడ్స్ వేసేసి. మై ఫ్రెండ్ చక్రి హెల్ప్స్ మీ లాట్ అండి. ఆయన నాకు ప్రతి చోట ఇట్లా ఏం జరుగుతున్నా హీ డ్రాస్ మై అటెన్షన్. సో ఇప్పుడు మూసీ మీద ఫోకస్ పెట్టాలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చెయ్యాలి, కంప్లీట్ సమూల ప్రక్షాళన, లేకుంటే దాని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఇన్ని చెరువుల మీద, ఇన్ని కబ్జాల మీద, ఇన్ని కోర్టు కేసుల మీద, వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టాలి. అవన్నీ క్లియర్ చేసుకొని అలా అయితేనే మూసీ మనకి క్లియర్గా ప్రాపర్గా కనిపిస్తుంది, దక్కుతుంది. అదొక షో పీస్లా కాదా? ఇంకొకటి మొన్న ఫోకస్ స్కూల్ వాళ్ళు పిలిస్తే మూసినది దగ్గరికి వెళ్ళి మొత్తం సర్వే చేశానమాట వాళ్ళతో పాటు. అయితే మన హైకోర్టు ఆపోజిట్గా, ఎక్దమ్ హైకోర్టు ఆపోజిట్గా హైకోర్టు వాళ్ళ స్టాఫ్ నన్ను మేడం మీరు ఇన్ని చేస్తున్నారు మూసినది నేను చెప్పాను, మీరు హైకోర్టులో మీకు రోజున వాసన వస్తుంది కదా, మీరు ఒక పెటిషన్ మీ సైన్ చేసి సార్ మా హెల్త్ పాడైపోతుందని చెప్పి మీ చీఫ్ జస్టిస్కి ఇవ్వండి, నాకు పెటిషన్తో తోడైపోతుంది కదా అని చెప్పాను నేను. ఇంత వేడగా ఉంది పరిస్థితి. ఇంకొకటి ఇది ఏదైతే బుద్ధ భవన్ ఉంది కదా, బుద్ధ భవన్ మన SP రోడ్ దగ్గర ట్యాంక్ బండ్ ఎండ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి బుద్ధ భవన్, అక్కడ ఇరిగేషన్ ఆఫీస్ మొత్తం అక్కడ ఉంది. వాళ్ళ ఆఫీస్కి నేను మ్యాప్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, ఐ ఫెల్ట్ సాడ్ ఫర్ ద స్టాఫ్ అండి. నేను అక్కడ ఉండలేకపోయాను. దోమలు ఏంటండి వాసన, హోల్ డే యూ గెట్ దట్ బ్యాడ్ వాసన. ఎందుకంటే హుసేన్ సాగర్ ఎక్కడైతే అవుట్ఫ్లో ఛానల్ ఉందో అక్కడ ఉంది కదా ఆఫీసు, చాలా బ్యాడ్ వాసన అండి. నేను పొల్యూషన్ బోర్డ్కి ఇమ్మీడియట్గా అది అవ్వగానే ఏంటి ఆఫీస్ స్టాఫ్ అని మన వాళ్ళే కదా, వాళ్ళు తప్పులు చేస్తే మనం కంప్లైంట్ చేస్తాం, అంతేగాని దే ఆర్ ఆల్ కో సిటిజన్స్. నేను ఇమీడియట్గా TSPCBకి రాశాను. ఐ కుడ్ నాట్ స్టే దే ఫర్ ½ an hour. వాళ్ళు కంటిన్యూస్గా డైలీ 8 hours ఎట్లా ఉంటున్నారు అని చెప్పి మీరు ఇమీడియట్గా వెళ్ళి అక్కడ లోపల పొల్యూషన్ ఎంత, ఎయిర్ పొల్యూషన్ది ఎంత ఇండెక్స్ అంతా క్యాల్కులేట్ చేయండి. వాళ్ళని ఎట్లా దాని బేసిస్ మీద హుసేన్ సాగర్లో ఎట్లా ఆపాలో ఒకటి చేయండి. వాళ్ళకి ఇమీడియట్గా ఆ ఎయిర్ అక్కడ ప్యూరిఫైడ్ ఏం చేయాలా అది ట్రై చేయండి అని చెప్పి ఇమీడియట్గా లెటర్ రాశానండి నేను. మనం ఎవరి కోసమైనా నిలబడతాం కదా, ఎవరి హక్కు పోతున్నా కూడా వీ హ్యావ్ టు స్టాండ్. మినిమం చేయగలిగింది నేను చేశాను. నో రెస్పాన్స్ ఫ్రమ్ TSPCB టిల్ నౌ. ఈ గత 10 yearsలోనే ఇది రాసింది, బట్ దెర్ వాజ్ నో రెస్పాన్స్ అట్ ఆల్. సో నేను చెప్తున్నది ఏంటంటే హుసేన్ సాగర్ లాంటి చెరువులు ఇప్పుడు ఆ హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా ఎంత తెలుసా, 286 square kilometers. అంటే దాదాపు హాఫ్ కంటే కొంచెం తక్కువ. GHMC మొత్తం ఏరియా ఎంత 625 square kilometers అని అంటారు ఒఫీషియల్గా, ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో ఆ దాంట్లో 286 square kilometers హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా. అందుకే ఇందాక చెప్పింది ఏంటి, మూసాపేట దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది. అంత కేర్ఫుల్గా ఉండాలి మనం. ఏ టాప్ మోస్ట్ చెరువులో ఏం వెళ్తుంది చెరువు లోపల అంత కేర్ ఉంది. ఈ కేర్ తీసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఫాలో ద బేసిక్ హైడ్రోలాజికల్ రూల్స్. గ్రావిటీ అటు ఉంది, అటు ఉన్నప్పుడు ఆ అప్ స్ట్రీమ్ చెరువులోకి వస్తున్నప్పుడు దాన్ని మొత్తం చిన్న చిన్న వాగులు ఉంటాయి. ఇంకా ఆ చిన్న చిన్న వాగులన్నీ దానికంతా క్లియర్ చేసేసి దాన్ని క్యారింగ్ కెపాసిటీ ప్రకారం చూసుకుంటే ఒక్కడు మునుగడు, ఒక్క ఏవి అంటే ప్రాపర్టీ లాస్ అవ్వదు, ఒక్కడు కొట్టుకుపోడు మునుగడు, ఒక్క ప్రాపర్టీ మునగదు. అది కాకుండా మీకు ఏ రకమైన బయోడైవర్సిటీ లాస్ కూడా మీకేముండదు. ఎష్యూర్డ్ అండి, ఎష్యూర్డ్. ఓన్లీ థింగ్ ఏంటి, ఆ హైడ్రాలజిస్ట్, ఆ హైడ్రోజియాలజిస్ట్ వాళ్ళందరూ చెప్తుంది ఏంటి వినాలా ఒకసారి. ఆ చిన్న చిన్న వాగులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడున్న ప్రజలు వీళ్ళు ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ అస్సలు మీకు చెప్పేది ఏంటి ప్రాబ్లం, ఎవరైనా లోకల్స్ చెప్తారు. బాధితులు
ప్రతి వార్డులో వార్డ్ కమిటీస్ లేవు. ఇంకా వార్డ్ కమిటీ కనుక అక్కడ పెట్టేసి, ఎందుకంటే ఇది ఈ వార్డ్ కమిటీ డీసెంట్రలైజేషన్ అంతా వచ్చింది రాజీవ్ గాంధీ టైంలో. అది ఇంప్లిమెంట్ చేసి అది తప్పకుండా లోకల్ గవర్నెన్స్ని మేము రివైవ్ చేస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలు ఉంది, మన కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఉంది 2023లో. అయితే అది రివైవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది రివైవ్ చేయడం ఎందుకు చేయాలా? ఎందుకంటే వార్డ్ ఎలక్ట్ అయిన తర్వాత వార్డ్ కమిటీ ఫామ్ అయితే అక్కడే 150 వార్డ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో. ఇప్పుడు 150 వార్డులో ప్రతి వార్డులో వార్డ్ నెంబర్ 1లో వార్డ్ నెంబర్ 1 వాళ్ళందరూ చెప్పేస్తారు. వాళ్ళకి ఇట్లే తెలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇట్లా చెప్తారు వాళ్ళు గూగుల్ మీద. ఇది పాయింట్ ఇక్కడ వాటర్ లాగ్ అవుతుంది, ఇక్కడ మునిగింది, ఇక్కడ కొట్టుకుపోయారు, ఇక్కడ అయింది, అన్నీ చెప్తారు వాళ్ళు. సో అవన్నీ వాళ్ళకంటే బాగా ఎవడికి తెలుసు? సో ఆ లోకల్స్ నుంచి వాళ్ళు ఇలా చేయంగానే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ గ్రావిటీ మూలాన ఎక్కడ ఏంటి, లేకపోతే కొత్త వాగులు పెట్టాలా ఆ చెరువులోకి వెళ్ళడానికి, చెరువు ఎంత ఎంక్రోచ్ అయి ఉంది, ఆ ఎంక్రోచ్మెంట్స్ని ఏం చేయాలా, తీయగలిగేటట్టుందా, తీసేడుందా, తీయాలా అంటే తీయాలా మరి. ఎందుకంటే మన 2 months బ్యాక్ హైకోర్టు ఎంత మంచి ఆర్డర్ ఇచ్చింది మన చీఫ్ జస్టిస్ గారు. ఆయన ఇది బేగంపేటలో ఎయిర్పోర్ట్ కాలనీలో ఏం చేశారు, ఆయన హెచ్ఎండిఏలో ఇయర్ మార్క్ అయిన ఓపెన్ స్పేస్ వాళ్ళ కాలనీలో, ఆ కాలనీలో ఇయర్ మార్క్ అయిన ఓపెన్ స్పేస్లో ఆయన ఎవడో కబ్జా పెట్టేసి అక్కడ కట్టేసుకున్నాడు, ఎన్నో అంతస్తులు కట్టేసి అది మాల్ కింద కమర్షియల్ కింద పెట్టుకున్నాడు. అయితే అలోక్ గారు ఏమన్నారు, ఆ ప్లాన్లో ఎందుకు ఉందనుకుంటున్నారు మీరు? ఓపెన్ స్పేస్ జీవితానికి అవసరం, ప్రతి ఒక్కళ్ళ జీవితానికి అవసరం. అది లేకుంటే మీరు కప్పుడే కట్టుకుంటే ఈ జీవితం ఇంకా ఉండలేం మనం అని చెప్పి హెచ్ఎండిఏని నమ్మకుండా ఒక థర్డ్ పార్టీని అక్కడ పెట్టేసి ఎక్స్పర్ట్ని అమౌంట్ అంతా ఆ కూల్చివేయడానికి అమౌంట్ వాళ్ళ ఆ బిల్డరే పెట్టుకోవాలి, ఎంక్రోచర్ పెట్టాలా. దాని తర్వాత ఈ డెవలప్ చేయడానికి హెచ్ఎండిఏని అక్కడ డెవలప్ చేయండి పార్క్ అని చెప్పేసి థర్డ్ పార్టీ దగ్గర అది పెట్టి, ఎక్స్పర్ట్స్ దగ్గర పెట్టి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది జస్ట్ 2 months బ్యాక్. నవంబర్ 2023 అనుకుంటే అక్టోబర్లోనూ 3 months బ్యాక్ అనుకోండి, ఇట్ ఈస్ గివెన్ దిస్ ఆర్డర్. సో కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా ఏంటి అన్నది కూడా మనం హైకోర్టు ఆదేశాలు తీసుకోవచ్చు. ఫస్ట్ ఐడెంటిఫై ఇట్ హౌ, అండ్ ప్రజలకి ఈజీగా అర్థం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అండి, ప్రజలు చాలా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళకి ఏం కనిపించారు తెలుసా, గవర్నమెంట్ దగ్గర ఇంత సిన్సియారిటీ కనిపించింది అనుకోండి, దే విల్ కోఆపరేట్. అరే వాళ్ళు 100% జాన్లేలో అంటారు వాళ్ళు. అంత ఉందండి పబ్లిక్ దగ్గర, అంత ఉంది. ఈ గవర్నమెంట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి మనము పర్యావరణం రక్షించడం అన్నది మాటలు వింటున్నాం. మనము 10 years నుంచి అసలు వినలే, దహం అయిపోయింది మాకు. అరే ఈయన పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఆహా కొంచెం హోప్ కనిపించింది. చాలా హోప్, కొంచెం కాదు నేను చాలా హోప్స్. ఎందుకంటే జియో 111 గురించి కూడా జస్ట్ టు రిమైండ్ యూ, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఓకే, సో ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అన్నప్పుడే నేను అనుకున్నారే ఈ గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అబౌట్ జియో 111. ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ మెంబర్ సంతకం లేదు నా రిపోర్ట్ మీద. We gave an independent, I was put as an external member. I gave a report as an external member and they cooperated with me. ఎక్కడ వెళ్ళాలంటే నన్ను అక్కడ తీసుకెళ్లారు. రైతుల్ని కలవాలి, రైతుల్ని కల్పించారు. కొత్తవాళ్ళగూడ మున్సిపాలిటీ చుట్టూ అంతా నన్ను చూపించారు. ఉస్మాన్ సాగర్ నిన్న నటు వెళ్ళాలి, మూసీ దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్లారు. సో దే కోఆపరేటెడ్, బట్ రిపోర్ట్ ఇండివిజువల్ రిపోర్ట్, అంటే టోటలీ ఎక్స్టర్నల్ రిపోర్ట్. సో అట్లా ఇచ్చామన్నమాట. సో అప్పుడే నాకు అనిపించింది మేబీ దెర్ ఈస్ హోప్. బట్ సూన్ యాజ్ టేకెన్ జియో 111ని రిపీల్ చేయడాన్ని అబెయిన్స్లో పెట్టారు. దాని తర్వాత ఇప్పుడేమో ఎస్ వీ నీడ్ టు ప్రయారిటీ ఏంటి మూసీ నది మీద. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డెవలప్మెంట్, అవును, ఇట్ ఈస్ అబౌట్ న్యాచురలైజేషన్ ఆఫ్ రివర్. సస్టైనబిలిటీ ఉండాలి, అక్కడ సస్టైనబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు మన టెర్మినాలజీ మార్చుకోవాలి. టెర్మినాలజీ నాలాంటి వాళ్ళు ఏమంటారంటే, నేను కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీ ఈచ్ నో అవర్ లిమిటేషన్. నేనేంటి వెన్ ఐ వాంట్ టు స్పీక్ మోర్ ఎంపవర్డ్, ఐ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్, ఐ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్. సో ఇట్లా అందరితో మనం కలిసి సాగర్ ధర అనండి, డాక్టర్ బాబురావు అనండి, కెప్టెన్ రామారావు ఉన్నప్పుడు కెప్టెన్ రామారావు, ఇప్పుడు ఆయన పోయారు. సో ఇట్లా ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలా నాలెడ్జబుల్గా, సిన్సియర్గా, ఒక సోషలిస్ట్గా నేను ఫస్ట్ నాకు వచ్చేదే చక్రి చాలా హెల్ప్ చేస్తారు. డిజిటలైజేషన్గా మనం ఎట్లా ఎంపవర్ చేయాలా,
మనం లోకల్గా మ్యాప్స్ తీసుకుంటూ ఒఫీషియల్గా ఇట్లా అని చాలామందిని ఎంపోర్ట్ చేస్తారు. అందులో నేను కూడా ఐ హ్యావ్ బీన్ ఎంపోర్డ్. ఆయన ఒక మొత్తం 455 ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఉన్న చెరువులు మొత్తంని డిజిటలైజ్ చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. అది అసలు ఇప్పుడు ఇవ్వాలి, ఏమైనా పనికొస్తుందేమో మళ్ళీ వీళ్ళకి. పాత గవర్నమెంట్ అసలు దాన్ని ఎక్నాలెడ్జ్ కూడా చేయలేదు ఆయన్ని. దాని తర్వాత ఈ 450 ఇవి కాకుండా 500 లేక్స్ కాకుండా 300 లేక్స్ ఏవైతే గవర్నమెంట్ మిస్ చేసేసిందో అది కూడా రెడ్ డాట్స్ పెట్టి, ఒకప్పుడు హైదరాబాద్ లేక్ సిటీ లేక్ సిటీ అది కూడా 300 లేక్స్ని కూడా ఈ 300 మిస్ అయింది, మీ డేటాబేస్లో లేదు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్తో కంపేర్ చేసి ఇస్తున్నామని చెప్పి అది కూడా ఇవ్వడం జరిగింది చక్రి. కానీ నో అక్నాలజ్మెంట్. కానీ ఐ యూజ్ హిస్ మ్యాప్ రెగ్యులర్లీ అండ్ ఐ బెనిఫిట్ ఎ లాట్ ఫ్రమ్ దట్, ఫ్రమ్ హిస్ కేవల్ ఫైల్, అండ్ ఐ గివ్ ఇట్ టు ఎవ్రీబడి. జర్నలిస్ట్ అడిగిన వాళ్ళకి అది ఇస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరిని అడిగినా అది నేను ప్రొపగేట్ చేస్తుంటాను. ఎందుకంటే ఇట్స్ అన్ ఈజీ మెథడ్ టు అండర్స్టాండ్ ద నేమ్ ఆఫ్ ద లేక్, ద మండల్ ఆఫ్ ద లేక్, అండ్ టు అండర్స్టాండ్ ఇట్స్ జియోగ్రఫీ, పైన ఏముంది కింద ఏముంది, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అన్నీ అన్నమాట. సో నేను అనడం ఏంటంటే ఇట్ ఈస్ నో మోర్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ లేక్. ఈ చెరువులు అన్నవి, ఈ కుంటలు, ఈ నది, ఇవన్నీ మనకి వచ్చినవి. లేక్స్ అని మ్యాన్మేడ్ లేక్స్ కూడా ఉన్నాయి, చాలా లేక్స్ మ్యాన్మేడ్ ఉన్నాయి మన హైదరాబాద్లో. సో ఈ నది అయితే మ్యాన్మేడ్ కాదు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి దే నీడ్ న్యాచురలైజేషన్, దే డు నాట్ రిక్వైర్ డెవలప్మెంట్. వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ కంటౌర్స్ని వాళ్ళ ఛానల్స్ని మీరు మెయింటైన్ చేస్తే అక్కడ ఉన్న లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ కొంచెం హ్యాబిటేషన్ అనేది ఉంటుంది, హ్యాబిటేషన్ వచ్చేస్తే మన దోస్తులు ఎక్కడో ఇంటర్నేషనల్ అండి, మన దగ్గర గ్లోబల్ విజిటర్స్ ఉండే మన దోస్తులందరూ రావాలి. నయాకిలాలో అంత మంచి చెరువు నయాకిలా తలాబు ఉండేది, ఇప్పుడు దాన్ని మొత్తం ధ్వంసం చేసి గోల్ఫ్ కట్టేసి నయాకిలా తలాబ్ ఎగ్జాక్ట్లీ కోట లోపల నయాకిలా కోట అవతలేమో షాహతీం తలాబ్ దాని ఇష్టం వచ్చినట్టుగా పూడి చేసి, దాని తర్వాత జమాలీకుంట, వీటన్నిటినీ ఇష్టం వచ్చినట్టు పూడి చేసి మొత్తం గోల్ఫ్కి ఇచ్చేశారు. 280 acres మొత్తం గోల్ఫ్కి ఇచ్చారు వీళ్ళు ఎట్ ద రేట్ ఆఫ్ ₹1 per acre. ఒక రూపీ పర్ ఏకర్ ఎంఓయూ సైన్ చేసుకుని వీళ్ళు 50 years దాకా ఇచ్చేసి వీళ్ళు అంటే ఎవరు, టూరిజం డిపార్ట్మెంట్. ఎప్పటి మాట చెప్తున్నాను నేను, ఇది టీడీపీ గవర్నమెంట్ ఉండే అప్పుడు స్టేట్ ఫార్మేషన్ అవ్వకముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోని మాటలు ఇవన్నీ. అప్పుడు వాళ్ళేమో అక్కడ చందనా ఖాన్ ఉండేది సెక్రటరీ, ఆమె హయాంలో అయింది ఇదంతా. సో ఇప్పుడు వీళ్ళందరేమో అది ఇచ్చేసి వాళ్ళకి ఈరోజు అక్కడ లోపలికి వెళ్ళద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ జోన్ అయిపోయింది. పిల్ల పాపలతో ప్రజలు వెళ్ళి అక్కడ ఇంత పెద్ద హాతి ఒక బాబాబ్ ట్రీ ఉంది లోపల, ఆ బాబాబ్ ట్రీ ఉన్నదని సంగతి హైదరాబాదీలకి తెలియదు. నేను చెప్తున్నాను, నేను చూశాను, ట్రంక్ లోపల వెళ్ళి కూర్చోవచ్చు, లోపల వెళ్ళి ఒక టేబుల్ 4 చైర్లు వేసి కూర్చోవచ్చు. అంత పెద్ద ట్రంక్ అది. 500 years old చెరువు, 500 years old చెట్టు అది. ఓకే, సో ఇట్లాంటి ఉన్న ఆ పరిసరాల్లో అది కూడా ఏంటి మళ్ళీ నయాకిలా తలాబ్, షాతం తలాబ్లో కూడా మొత్తం హైటెక్ సిటీ నుంచి వస్తుంది. అది గుర్తుపెట్టారు. షాతం తలాబ్ నుంచి మీకు నయాకిలా తలాబ్లోకి వస్తుంది, నయాకిలా తలాబ్ నుంచి లంగర్ హౌస్ తలాబ్లోకి వెళ్తుంది, లంగర్ హౌస్ తలాబ్ నుంచి మూసీ నదికి వెళ్తుంది. చూడండి కనెక్షన్, ఇంకొక కనెక్షన్ చూపిస్తున్నా మీకు. సో అప్ స్ట్రీమ్ నుంచి మళ్ళీ వచ్చేదంతా మూసీలోకి. కాబట్టి నేను అనడం ఏంటంటే ఇప్పుడు మీరు షాతం తలాబ్లో వెళ్ళి చూడండి, ఓ మై గాడ్ ఎంత ఫ్రాత్ ఎంత మురికి అంటే అక్కడ మీరు అసలు నిలబడలేరు. కఫం అవన్నీ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడో మాట కాదు, ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి, మొత్తం ఫ్రాతే ఉంది అక్కడ. అదంతా ఎక్కడికి, మూసీలు కాదా? దుర్గం చెరువు దగ్గర నుంచి ఇబ్రాహిం చెరువు దగ్గర మొత్తం ఫ్రాత్ ఇక్కడ కాదా? ఖాజాగూడ చెరువులో వెళ్ళండి మీరు, మణికొండ చెరువులో ఎల్లమ్మ చెరువులోకి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ జాయిన్స్ ది ఇబ్రాహిం చెరువు. సో మళ్ళీ అది ఇంకొక చైన్ లింక్. అక్కడ కూడా మొత్తం ఫ్రాత్ అండి. ఖాజాగూడ చెరువులో మళ్ళీ November 2023 వెళ్ళి సర్వే చేశాను, మొత్తం ఫ్రాతే. సో ఆల్ దీస్ థింగ్స్ మూసీలోకి ఏమొస్తుంది అంటే, మూసీ జబ్బు ఎక్కడో పైన ఉంది, ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి, ట్రీట్మెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా. ఇవి ఇప్పుడు చూడండి, నేను మీకు 2 వైపులా ట్రీట్మెంట్స్ చెప్పాను. ఇప్పుడు ఈ 2 బ్యాంక్స్, నార్త్ బ్యాంక్ సౌత్ బ్యాంక్ మీద చెరువుల దగ్గర నుంచి ఈ ట్రీట్మెంట్స్ కావాలా. దాని తర్వాత దాని లెంగ్త్ వైజ్గా మనం చూసుకుంటే బాబు ఘాట్ దగ్గర నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ 2 రిజర్వాయర్స్ చూడాలా.
ఎందుకంటే ఆ 2 నదులు ఫస్ట్ రిజర్వాయర్స్కి వెళ్ళి దాని తర్వాత బాపుఘాట్ దగ్గర జాయిన్ అవుతున్నాయి. కాబట్టి రిజర్వాయర్స్ క్యాచ్మెంట్లు ఇప్పుడు ఏమేమి వచ్చేసినాయి. మొన్న ఫస్ట్ టైం మేము వెళ్ళిన ఫ్యాక్ట్ ఫైండింగ్లో రాసేసిన నేను నురుగు చూశాను. నేను అక్కడ నురుగు రిజర్వాయర్లో వచ్చింది అంటే ఏంటి, చావు అది. ఆ నురుగు కూడా నేను మొత్తం మెన్షన్ చేసిన. ఓకే, సో ఎందుకు అంటే కొత్వాల్గూడ మున్సిపాలిటీ దగ్గర నుంచి మొత్తం అసలు సువేజ్ వచ్చేసి, అది కాకుండా అక్కడంతా రోడ్ ఏంటది మిక్స్ ఉంటుంది కదా, సిమెంట్ మిక్స్, ఆ ప్లాంట్స్ వచ్చేసినాయి. రిజర్వాయర్ దగ్గర ఆ ప్లాంట్స్ ఉన్నాయి. మరి కఫం కాకుండా ఏమొస్తుంది. ఇంకా మొన్న మనం హైలైట్ చేసినాం, మా ఫ్రెండ్ చక్రి కూడా చేశారు. మొత్తం ఆనంద కన్వెన్షన్ లోపల నుంచి డైరెక్ట్గా వాళ్ళు రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. ఏంటిది థెఫ్ట్, పబ్లిక్ రిజర్వాయర్ నుంచి తీసేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఇమీడియట్గా రిపోర్ట్ చేసినాం. ఇమీడియట్గా వాటర్ బోర్డ్ ఎండీ గారికి రాసినాం. ఇమీడియట్గా విజిలెన్స్ వాటర్ రాసినాం. వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేశారు. మొత్తం యాజ్ ఎ సిటిజన్ కరెక్ట్, మనం డ్యూటీఫుల్ సిటిజన్ లాగా డీటెయిల్స్ మొత్తం ఇచ్చినాం. అన్నీ అయినాయి. తర్వాత సంగతి ఏంటి అన్నది వాళ్ళు ఒక రోబస్ట్ మెకానిజం పెట్టలే. సిటిజన్ ఒక కంప్లైంట్ పెడితే ఎండ్ రిపోర్ట్ ఏంటి సిటిజన్కి చెప్పాలి కదా. ఓకే ఫైన్, వీ హ్యావ్ సాల్వ్ ది ప్రాబ్లమ్. అట్లా ఏం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఆ రోబస్ట్ మెకానిజం పెట్టుకోవాలి. అది లేదు. ఇప్పుడు మేము అంధకారంలో ఏమైంది అరే ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను రాశాను. వై వీఆర్ ఫైటింగ్ ఫర్ వాట్ వీఆర్ ఫైటింగ్. మళ్ళీ రాశాను నేను ఎండి గారికి, మళ్ళీ రాశాను విజిలెన్స్ వాళ్ళకి, మళ్ళీ రాశాను. ఇట్లా అయింది కదా, వీ హోప్ ద రిజాల్వ్, సో ప్లీజ్ టెల్ అస్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది మొత్తం ఎన్నో చాలా పెద్ద ఒక 6,000 7,000 ఏకర్స్ కంటే ఎక్కువ ఉన్న రిజర్వాయర్స్ ఇవి. ఈ రిజర్వాయర్స్ చుట్టూ పక్కల ఎంతమంది తీసుకుంటున్నారు అట్లా నీళ్లు? ఎన్ని పాయింట్స్ నుంచి సువేజ్ వస్తుంది, ఎన్ని పాయింట్స్ నుంచి ఇండస్ట్రియల్ వస్తుంది, ఎన్ని పాయింట్స్ నుంచి నీళ్లు డైరెక్ట్గా లాక్కుంటున్నారు. మరి దీని విజిలెన్స్ ఏంటి? సియోమోటోగా మీరు తీసుకోవాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి, మేము ఒకటి చెప్పాం, ఇంకా చాలా ఉన్నాయి. దీని సంగతి ఏంటి? ఇప్పుడు మీరు ఫైట్ చేస్తుంది కేవలం ఒక చెరువులో మూసి రివర్ కోసమో కాదు. ఎవరెవరితో ఫైట్ చేస్తున్నారో, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులతో, అక్కడ ఉన్నటువంటి రియల్టర్స్తో, అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్తో, అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ సిస్టమ్తో అండ్ ప్రభుత్వంతో కూడా ఫైట్ చేస్తూ వస్తున్నారు. రైట్ నౌ అయితే ఐఎమ్ హోప్ఫుల్ ఆఫ్ దిస్ ప్రభుత్వం అండ్ తీసుకోవడము, తర్వాత దాని రెస్పాన్స్, ఇవన్నీ వీళ్ళు తొందరగా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. సో రైట్ నౌ ఈ గవర్నమెంట్కి, బికాస్ పాత గవర్నమెంట్కి కూడా ఐ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్ ఇలా చేద్దామని. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్కి కూడా ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మోర్ అండ్ మోర్ సజెషన్స్ అన్నమాట. హౌ వీ హ్యావ్ టు బికమ్ మోర్, బికాజ్ మనం ప్రజల తెలంగాణ కదా, ఇది దొరల తెలంగాణ కాదు కదా. సో ప్రజల తెలంగాణ అయినప్పుడు మనం ఇంకా ఎట్లా ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాను నేను, ఏదైతే మనము కన్సల్టెంట్ని పెట్టుకోవాలంటే ఫస్ట్ మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు. తెలంగాణ బిడ్డల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఏం టాలెంట్ ఇక్కడ, ఏం ఎక్స్పర్ట్స్ ఇక్కడ. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి మీకు. అలనాడు నిజాం టైంలో 1908 ఫ్లడ్స్ తర్వాత, ఆ ఫ్లడ్స్ పోయిన తర్వాత ఒకటి వాళ్ళు ఏం నిర్ధారించుకున్నారు, మహబూబ్ అలీ ఖాన్ కానీ ఉస్మాన్ అలీ ఖాన్ కానీ, దట్ మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్కి ఈ ముప్పు రాకూడదు, రాకూడదు, ఎవడు కొట్టుకోపోకూడదు అని నిర్ధారించుకున్న తర్వాత, వాళ్ళు స్టడీస్ పెట్టిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఎవరన్నా యూ వాంట్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ టు గైడ్ అస్ ఆన్ దిస్ మూసీ నది, అన్ప్రెడిక్టబుల్ నది మూసీ నది. ఒకసారి ఏమి కానట్టు ఉంటుంది, ఒకసారి చూపించేస్తుంది. అదా అన్ప్రెడిక్టబుల్ నది అని చెప్పి పేరు ఉంది దీనికి. సో అప్పుడు పాయింట్ దగ్గర అంట, ఇన్ ద హిస్టరీ ఐ రెడ్ దిస్, దట్ 2 British పీపుల్ ఆల్సో సెంట్ ట్వైస్ చెప్పారంట, వి విల్ సెండ్ అవర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ అనేది. ఇద్దరిని రిజెక్ట్ చేసిండంట ఆయన. అన్నట్ట మనం లోకల్ మనకు చేసేటట్టు ఎవరు చేయలేరు, మనకు లోకల్టే కావాలి, మన ఇండియన్కి కావాలి, మన ఇండియన్ టెరైన్ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళే కావాలి నాకు అంటే, సంబడి సజెస్టెడ్ హిమ్, మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య's నేమ్. ఇమీడియట్లీ వెన్ హీ కాల్డ్ అండ్ ఇమీడియట్లీ విశ్వేశ్వరయ్య గారు రెస్పాండెడ్ టు హిమ్. ఎందుకంటే ఈయనకున్న పేరు కూడా అప్పుడు అట్లా మంచి పేరు, విశ్వేశ్వర గారు ఈ వాజ్ సూపర్ నేమ్, ఈ వాజ్ అ సూపర్ పర్సన్ విత్ సూపర్ ఎక్స్పర్ట్ టాలెంట్. సో అట్లా వాళ్ళిద్దరు తాల్మేల్ జరగడం, ఈయన పిలవడం, ఆయన రావడం, తర్వాత ఆయన స్టడీ చేసి ఇక్కడ మనం 2 రిజర్వాయర్స్ కట్టుకుందాం ఈ గ్రావిటీలో ఇట్లా వచ్చేటట్టు, ఇవి హోల్డ్ చేస్తాయి, ఈ డ్యాములు 2 వచ్చేయాలి ఇక్కడ, ఉస్మాన్ సాగర్ డ్యాము, హిమాయత్ సాగర్ డ్యాము, ఇవి డ్యాములు. ఈ డ్యాములు వెనకాల రిజర్వాయర్స్ వచ్చినాయి.
దానికి రెండో ఏం రాశారంటే మనం రా వాటర్ కాండ్యూట్స్ తీసుకుందాము, సిటీకి తాగే నీళ్ళు కూడా వచ్చేస్తుందని చెప్పి ఆ రా వాటర్ ఛానల్ అప్పటిదండి, మోర్ దెన్ 100 years. దాన్ని ఏమో ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ దగ్గర తీసుకురావడము, ఎక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ దగ్గర నుంచి, దాని తర్వాత ఇంకొక హిమాయత్ సాగర్ నుంచి రా వాటర్ కాండ్యూట్ ఛానల్ ఏమో మీరాలం ఫిల్టర్ బెడ్స్ దగ్గర రావడం. సో సిటీకి ఎట్లా నీళ్లు, అక్కడేమో ఫ్లడ్స్ ఆగిపోవడము, దానికి ఆ గేట్స్ ఈ రోజు దాకా పనిచేస్తున్నాయి. సో దీస్ ఆర్ ది మెనీ థింగ్స్. పాయింట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, పోయిన గవర్నమెంట్ అయితే ప్రజలు కేవలం వీలైతే నాకు ఓటేయి, లేకపోతే నేను ఓటు కూడా నేను గిజిల్ అన్ని యూజ్ చేసి తీసుకుంటాను. సో ప్రజలు వీళ్ళు వాల్యుబుల్ రిసోర్సెస్, వీళ్ళు ఫస్ట్ రిసోర్స్, నాకు వీళ్ళ ఆలోచనలే నా రిసోర్సెస్ అని పాత గవర్నమెంట్ ఎప్పుడు అనుకోలే. కానీ ప్రస్తుత గవర్నమెంట్ దగ్గర మొన్న కూడా చీఫ్ మినిస్టర్ గారు ఒక ఓపెన్ స్పీచ్లో ఏం చెప్పారు, నేను రాజకీయ నాయకం వరకు నేను ఎక్స్పర్ట్ని, కానీ నాకేమైనా కావాలంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి కదా అని ఎవరితో అడ్రస్ చేసి చెప్తున్నారు. మరి సో ఇట్ వాజ్ మేబీ టు సమ్ ఎక్స్పర్ట్ టాలెంట్స్, ఎవరో ఇంజనీర్స్ ఎవరో. మరి అట్లాగే ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పర్ట్ టాలెంట్స్ అని మరి మినిస్టర్ గారు అన్నారు కదా. సో it is not some Lee consultants like the Party government or some other Singapore consultants. వాళ్ళకంటే ముందర మనము లోకల్ వాళ్ళని ట్యాప్ చేయాలి. లోకల్ వాళ్ళంటే ట్యాప్ చేస్తే వాళ్ళు దిల్ పెట్టి చేస్తారు. దిల్ పెట్టి సింగపూర్ అయినా, కొరియా అయినా, సౌత్ కొరియా అయినా చేయరు. దే ఆర్ కమర్షియల్, దే విల్ బి ప్రొఫెషనల్స్. ఐఎమ్ నాట్ డౌటింగ్ దేర్ కేపబిలిటీ ఆర్ దేర్ నాలెడ్జ్, నాట్ ఎట్ ఆల్. బట్ టు హ్యావ్ ది ఆ హృదయం పెట్టి, ఆ దిల్ పెట్టి చేయాలంటే మన తెలంగాణ బిడ్డలు చేస్తారు అది. సో వీ హ్యావ్ టు ట్యాప్ దిస్ సోర్స్. అసలు ఓపెన్ చేస్తే వాళ్ళు దిల్ పెట్టి, వాళ్ళు అసలు మిమ్మల్ని అసలు కోట్లు కూడా అడిగారు కదా, వాళ్ళు కోట్లు కూడా అడిగారు. దే డోంట్ ఈవెన్ గివ్ యూ అ కొటేషన్. అది పాయింట్స్. సో ఐ థింక్ ట్యాపింగ్ ద లోకల్ నాలెడ్జ్ అండ్ హీఈస్ హ్యావింగ్ దట్ మైండ్ ఆల్సో, మైండ్ సెట్. సీఎం గారు చాలా స్పీచెస్లో కూడా చెప్తున్నారు, ఆయన విన్నాను నేను. ఐ థింక్ హీ మస్ట్ అడాప్ట్ దట్ యాంగిల్ ఫర్దర్ ఈవెన్ ఫర్ మూసీ నది. సో ఇన్నేళ్ల నుంచి మీరు ఫైట్ చేస్తూ వస్తున్నారు, కోర్టు కేసుకి వెళ్తున్నారు, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, లేకుంటే ఇందులోంచి మీరు మళ్ళీ విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తున్నాయి కదా. ఒక ఎస్ బాగుపడింది, నేను చేస్తున్న ఫైట్ అనేది సక్సెస్ అయింది అనేటువంటి ఒక ఫీల్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? అది ఒక్కసారి ఎక్కడ కొంచెం అలా స్ట్రైక్, లేకపోతే ఐఎమ్ అన్సక్సెస్ఫుల్ అంటాను. నేనైతే ఐఎమ్ హ్యాపీలీ వెళ్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సక్సెస్ అని చెప్తాను. నేను చెప్పగలను, ఎందుకంటే ప్రతి చెరువు ఎక్కువ ఎంక్రోచ్ అయింది, ప్రతి చెరువు ఎక్కువ పొల్యూట్ అయింది, ప్రతి నది, ప్రతి చెరువుది, ప్రతి నాలాది క్యారింగ్ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఈ 3 జరిగినప్పుడు నా వర్క్ని నేను సక్సెస్ఫుల్ అని నేను ఎట్లా భావిస్తాను? భావించలేను. నేను ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ యాక్టివిస్ట్ అంటాను నేను. బట్ ఒక చోట కొంచెం ఎక్కడ నాకు ఎస్ భయ్ ఒక్క కొంచెం అలా చూడంగానే రే ఆఫ్ హోప్, అది ఎప్పుడు అవుతుందో తెలుసా నాకు? వెన్ ఎవర్ ఐ థింక్ అబౌట్ హుసేన్ సాగర్ అండి. 2014-15 నుంచే స్టార్ట్ అయిపోయింది కదా ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంతో. సో 2014 నుంచి ఆయన అంతా ఇమారత్ కట్టిస్తాను హుసేన్ సాగర్ అని మొదలుపెట్టినప్పుడు ఆయన డీ వాటరింగ్ అని మొదలుపెట్టాడు. ఓకే, డీ వాటరింగ్ మొదలుపెట్టంగానే మాటికి రాసాం ప్రభుత్వానికి, వినలే ప్రభుత్వం. ఏప్రిల్ 2015లో కేసు వేసేసా ఎన్జిటీలో. ఈయన డీ వాటర్ చేస్తున్న ఆ వెంకటేశ్వర ఏజెన్సీస్తో అక్కడ హోటల్ మేనేజ్ ముందు వెళ్ళి లోపలికి వెళ్ళి నేను మాట్లాడిన. ఆయనే చెప్పాడు నన్ను డీ వాటర్ చేయమన్నాడు, ఇన్ని చేశాడు. కేసీఆర్ దేవుడు అని కూడా ఆ వీడియో ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఆయన కేసీఆర్ని దేవుడు అన్నాడు, ఇంత పెద్ద చేస్తున్నాడు, కాంట్రాక్ట్ ఇచ్చాడు అన్నీ అనేసి. సో ద ప్లాన్ ఆఫ్ డీ వాటరింగ్ ఈయన ఆపట్లేదు అని చెప్పేసి ఆ వియర్ మొత్తం పగలగొట్టేసి, వియర్ పగలగొట్టడం అండి ఏంటి, లేక్కి మీరు ఓపెన్ చేసేసారు లేక్కి ఉరి, అంటే ఇంకా నువ్వు అక్కర్లేదు నువ్వు బో అని. సో అయితే అది చేస్తున్నాడని చెప్పి కంగారు పడిపోయి మొత్తం నాకు చాలా సపోర్ట్ వీళ్ళు ఇచ్చారు, చక్రి ఇచ్చారు చాలా సపోర్ట్. ప్లస్ ఈ మొత్తం టీం అండి, ఆ టీం మొత్తంని నేను ఈరోజు నాకు లేరు తెలుసా, వాళ్ళు డాక్టర్ మండల్ పోయారు, దెబారా గారు పోయారు, కెప్టెన్ రామారావు పోయారు, చేసినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. కానీ మెయిన్ నాకు ఇవన్నీ కాకుండా మోరల్ సపోర్ట్ ఇదంతా చక్రి ఇచ్చేవారు, మ్యాథ్స్ సపోర్ట్, మోరల్ సపోర్ట్.
సో అప్పుడు ఊరికి ఇలా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ టికెట్ కొనుక్కున్నట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడికక్కడ టికెట్ కొనుక్కొని చెన్నైకి ఒక 10,000 పెట్టి టికెట్ కొనుక్కుని చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అడ్వకేట్ మోహన్ని కలిసి అడ్వకేట్ యోగేష్ని కలిసి అక్కడ వాళ్ళు చేస్తే అక్కడ ఆన్ ద స్పాట్ 2సారి వెళ్ళినప్పుడు ఏమో అనుకుంటాను ఆర్డర్ అండి దట్ స్టాప్ ది డీవాటరింగ్. అప్పుడు వీళ్ళు హైకోర్టు నుంచి ఎక్స్పర్ట్ అంటే నన్ను పిలవకుండానే నా స్టే మీద వీళ్ళు రిలీజ్ తీసుకొస్తే మళ్ళీ నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టునేమో మళ్ళీ ఎన్జిటికి తిప్పికొట్టి అలా అంత జరిగిందన్నమాట. 40 డేస్లోనే ఇంత జరిగింది. అప్పుడు ఏమైందంటే వీళ్ళు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అది కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది కేసు అనేసి వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇప్పుడు డివాటర్ చేస్తున్నాం, డివాటర్ చేసే ఉద్దేశమే లేదు, మేము స్లూయిస్ రిపేర్ చేస్తున్నాం. అబద్ధాలు చూడండి. మరి తూమెందుకు పగలగొట్టినావు, ఆ మొత్తం వేర్ ఎందుకు పగలగొట్టినావు? మరి వేరు పగలగొట్టడం అంటే మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతే వాటర్ అన్ని గష్ అవుట్. అది ఎందుకు చేసినావు మరి నువ్వు? వేర్ని కిందికి తీసుకురావడం అంటే ఎఫ్టీఎల్ని మార్చేయడం అంటే ఎఫ్టీఎల్ని మనం కిందికి తీసుకొచ్చేసినాం. ఈ రోజు దాకా రిస్టోర్ చేయలేదు అది. ఓకే, అది కాకుండా లో లెవెల్ స్లూయిస్ కట్టడం. సో అబద్ధాలేమో స్లూయిస్ రిపేర్ చేస్తున్నామని చెప్పడం, వీఆర్ డూయింగ్ మైనర్ రిపేర్స్ టు స్లూయిసెస్. ఇక్కడ చేసిందేమో ఆన్ ద ఫీల్డ్ ఏం చేశారు, వియర్ పగలగొట్టేశారు. ఎన్ని 23 వెంట్స్ ఉన్న వియర్ అండి, చిన్న వియర్ కాదు. అట్లాంటి వియర్ని మీరు పగలగొట్టారు. సో ఇట్లా చాలా చాలా అబద్ధాలు చెప్పారు. కానీ ఏమైందంటే రిజల్ట్ డీవాటర్ అవ్వలే చెరువు. వాళ్ళు దొంగ పనులు చేశారు, కింద చిన్న స్లూయిస్ పెట్టారు, అది పెట్టారు. కానీ ఏదైతే డీవాటరింగ్ అని చెప్పి పెద్ద పెద్ద మోటార్స్ మాట్లాడుకుని బాహుబలి మోటార్స్ అంటే ఏమేమో మాట్లాడుకున్నాం. 2015 సంగతి ఇది, ఏప్రిల్లో మొత్తం అన్ని డీసీలో అయితే మొత్తం డీటెయిల్స్ వచ్చేసినాయి. ఆ నేపథ్యంలో ఈ ఆర్డర్ రావడం మూలాన ఏమైందంటే హుస్సేన్ సాగర్ డీవాటర్ కాలే. అది ఇది చాలా మంది చెప్తుంటారు, ఎస్ దిస్ యూ స్టాప్ డివాటరింగ్ రే అది అనేసి. ఈ స్టాప్ డివాటరింగ్ బట్ మన కంటెన్షన్ ఏంటి, డివాటరింగ్ స్టాప్ అయ్యింది అనుకుంటాను. బట్ వీ వాంటెడ్ అది మాత్రమే గోల్ కాదు కదా. హుస్సేన్ సాగర్ నేను ఏం అడిగాను, పొల్యూషన్ రాకూడదన్నా, ఇన్సిట్యూ పొల్యూషన్ ట్రీట్ చేయండి అన్నా, ఇట్లా పొల్యూటెడ్ వాటర్ వెళ్ళి మూసీ నదిలోకి బర్బాద్ చేయకూడదన్నా, ఎందుకు వెళ్ళొద్దన్నా పొల్యూషన్ మూసీ నదిలోకి. ఈ ఇన్స్పెక్షన్ టీంతో నేను వాడేపల్లి దాకా వెళ్ళాను, ఏదైతే ఆఫీసర్స్తో పాటు పోలీసులతో పాటు అందరితో పాటు. అయితే వెళ్ళినప్పుడు దారిలో ఘట్కేసర్ దగ్గర నుంచి ఏడుగులగుంట చెరువు అందరు అక్కడ యాక్టివిస్ట్ శ్రీశైలం వాళ్ళందరినీ కలవడం అన్నమాట. అక్కడ వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని చర్చించడం అన్నీ చేసాం. అప్పుడు వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు చూపించారు, వాళ్ళ ట్యాంకుల్లోని చచ్చిపోయిన చేపల్ని చూపించారు, వాళ్ళ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళ రైతులు వాళ్ళ చిన్న చిన్న వాగులు చూపించారు. వాటన్నిటిలో నురుగు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సిటీ నుంచి వస్తున్నాయి. వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళు అన్నీ చూపించారు నాకు. వాళ్ళు ఒకటే అడిగారు, మీరు మీ సిటీలో మీరు ప్రొడ్యూస్ చేస్తున్న మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, మా పొలాల్లోకి వస్తున్నాయి, మీ ఎడ్యుకేషన్ మీరు లిటరసీ మీరు పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ పోయాయి అవన్నీ? గప్చుప్ విన్నా నేను మొత్తం. ఎందుకంటే తప్పు అక్కడ దాకా మన తప్పు. మనము ఎడ్యుకేట్ అయ్యి మనం ఏం చేస్తున్నాము, పొల్యూషన్ని ఎక్కడికక్కడ హ్యాండిల్ చేసి ఒక నైతిక బాధ్యత. పొల్యూషన్ నా చెత్త, అది లిక్విడ్ చెత్త కానివ్వండి, అది సువేజ్ నా ఇది కానివ్వండి, ఏమైనా కానివ్వండి, నా డే టు డే చెత్త కానివ్వండి, నా చెత్త నా బాధ్యత అన్న మానసికత రావాలా. ఊరికే ఎక్కడ పోని అని అంటే ఎక్కడ పోతుంది, నువ్వు క్రియేట్ చేసినావు అని చెప్పి ఆ బాధ్యత గల ఆ మానసికత నేను చెప్తున్నా. ప్రజల దగ్గర ఎక్కువ తప్పు లేదు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ మేనేజ్మెంట్ అన్ని రూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సోర్స్లో హ్యాండిల్ చేయండి అని చెప్తూనే ఉన్నాయి. అవి డైవర్సిఫై చేయండి, డీసెంట్రలైజ్ చేయండి, సెగ్రిగేట్ చేయండి అన్నీ చెప్తూనే ఉన్నారు. రూల్స్ అన్నీ ఉన్నాయి. రూల్స్ని ప్రొపగేట్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదైతే గవర్నమెంట్ది ఉందో, లాస్ట్ గవర్నమెంట్కి అయితే చాలా చాలా చెప్పినాం, అడుగులో సజెషన్స్ ఇచ్చినాం, కానీ ఏది పట్టించుకోలేదు. వాళ్ళే కదా డస్ట్బిన్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు 2016 ఎలక్షన్స్కి ముందర. గ్రీన్ అండ్ బ్లూ డస్ట్బిన్, గ్రీన్ అండ్ బ్లూ. అది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడలేదు. అంత పెద్ద స్కామ్ అది. సో ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి కొనసాగుతున్న మీ ఫైట్ ఇప్పటికైతే ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ అవుతోంది. ఇలాగే అడుగు ముందుకు పడాలి. అండ్ మీరు అనుకున్నట్టుగా మూసీకి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని చెరువులు బాగుపడాలి, ఎంక్రోచ్మెంట్స్ లేకుండా, సీవేజ్ లేకుండా, ఎక్కడ కంటామినేషన్ లేకుండా. అంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు? టైం డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్ అండి. ఒకటి, దానికి ఫోకస్డ్గా గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయడం.
త్రూ ఎ సెపరేట్ ఒక లేక్స్ కమిషన్ అని కానీ ఒక వాల్ట్ అథారిటీస్ ఉన్నాయి, దాన్ని యాక్టివేట్ చేయడం, వార్డ్ కమిటీస్ని యాక్టివేట్ చేయడం, దాని తర్వాత లేక్ ప్రొటెక్షన్ కమిటీని అదే అసలు నాకు దాన్ని కన్సిడర్ చేయరా మీరు? నేను అసలు కన్సిడర్ చేయను, ఎందుకంటే అది మొన్న వచ్చింది 2010లో అట్లా వచ్చింది. అది వాల్ట్ అథారిటీ 2002లోనే వచ్చేసింది ఆ యాక్ట్, వాల్టా యాక్ట్ కింద. దానికి పవర్స్ ఉన్నాయి. దాని హెడింగ్ ఎవరు? వాల్టా అథారిటీ ఈజ్ హెడెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎట్ ది మండల్ లెవెల్ బై తహసీల్దార్. వాళ్ళకి ఎన్ని పవర్స్? వాళ్ళకి మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ వాళ్ళు. ఆ పవర్స్ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఎవరికి ఉంది? కానీ ఇక్కడ ఏం పెట్టాలంటే వీళ్ళు ప్రతి లేక్ దగ్గర కూడా ఈ 2014 కంటే ముందర ఇప్పుడు కొన్ని మంచి చర్యలు తీసుకున్నారు వాళ్ళు. ప్రతి లేక్ దగ్గర వాటర్ యూజ్ అసోసియేషన్స్ కూడా ఉండేవి. ప్రతి లేక్ దగ్గర ఇప్పుడు నన్ను అడగండి, ద వర్క్ దట్ వి డిడ్ ఐదర్ త్రూ ద సోల్ వెన్ ఐ వాజ్ సోల్ కన్వీనర్ ఆర్ తర్వాత కూడా ప్రతి లేక్ దగ్గర ఇప్పుడు నాకు లేక్ ఛాంపియన్స్ తెలుసు, ఆల్మోస్ట్ ఎవ్రీ లేక్ దగ్గర. సో ఆ లేక్ ఛాంపియన్స్తో కూడిన అక్కడ ఒక కమిటీ ఉండాలి, ప్రతి లేక్కి ఒక కమిటీ. అప్పుడు వాళ్ళే దాన్ని వాచ్ డాగ్స్ అయిపోతారు కదా. ఆ ప్రతి మండల్లో మీకు ఇన్ని లేక్స్ ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్కి ఇప్పుడు ఇన్ఛార్జెస్ మినిస్టర్స్ ఉన్నారు, అట్లాగే ప్రతి వార్డ్కి కమిటీ ఉంది. అంటే ఈ హైలీ డీసెంట్రలైజ్డ్ ఈ ఎన్వైరన్మెంట్లో దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం కాదు. కానీ ఎక్కడెక్కడైతే ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ ఉందో అక్కడక్కడ ప్రజలకి తెలుసు, ఆ ట్రబుల్ ఏంటో తెలుసు, ట్రబుల్ షూటింగ్ ఏంటో వాళ్ళకి తెలుసు. సో కాబట్టి ఈ స్టెప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటి, ప్రతి లేక్ దగ్గర లేక్ ఛాంపియన్స్ ఉన్నారు. ఆ లేక్ ఛాంపియన్స్ అందరినీ ఒక మంచిగా ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టడం అన్నమాట. ఇన్వాల్వ్ చేయాలా వాళ్ళని. ప్రతి లేక్ దగ్గర ఉన్న ఛాంపియన్స్ వాళ్ళే చెప్తారు ఎక్కడ వాగు వస్తుంది, ఎక్కడ వాగులో ఏం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏం పొల్యూషన్ వస్తుంది అన్నది వాళ్ళే చెప్పేస్తారు మనకి. సో ఆ పాయింట్స్ అన్నీ మనకి పాయింట్స్ టు బి అడ్రస్ టు. ఆ మెకానిజం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, రోబస్ట్గా ఉండాలి మెకానిజం. ఏంటి కంప్లైంట్ వస్తూ ఉంది, ఏంటి ఎక్కడికి వెళ్తుంది, సాల్వ్ అయిన తర్వాత ఏంటి అన్నది. క్రితం గవర్నమెంట్లో ఒక ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు స్టాఫ్ కూడా చాలా తక్కువ చేశారు. అసలు ఇప్పుడు ఎస్ బాలకృష్ణ కూడా ఆయన మౌడ్ డైరెక్టర్ కూడా ఉండే, ఆయన ప్లానింగ్ డైరెక్టర్ కూడా ఉండే, రెండిట్లో ఉండే. ఆయన హెచ్ఎండీలో ఉండే, ఎంఏయుడీలో ఉండే. దాని తర్వాత Arvind, he was the chairman of the commission of the HMDA. He was also the principal secretary of MAUD. Chudandi, is it a way to govern? How can you expect these people to discharge their duties? So asal meeku asal mind lo discharge avvala duties ane lekunde, అందుకని 2-3 పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు అన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. సో అట్లాంటి తప్పులు జరగకూడదు కదా. ఆ తప్పులు జరగకుండా మ్యాన్ పవర్ని చాలా యూజ్ చేయాలి. ఇటు గవర్నమెంటల్ సైడ్గా కూడా మ్యాన్ పవర్ చాలా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అండ్ అటువక్కనేమో మనము ప్రతి చోట డీసెంట్రలైజ్ ఉన్న చోట ప్రతి చోట యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ది పీపుల్. వాల్ట్ అథారిటీలో ఒక బ్యూటీ ఏంటంటే అందులో మీకు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సెలెక్టెడ్ ఒఫీషియల్స్ ఉంటారు, లైక్ కలెక్టర్, తహసీల్దార్ వీళ్ళు. అది కాకుండా అక్కడ ప్రజలది వాళ్ళు ఉండాలని చెప్పి మ్యాండేటరీ, థర్డ్ పార్టీ మ్యాండేటరీ, ఇది బై లా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నా ఇంకో కేసు ఏదైతే ఉందో, చాలా కేసులు ఇంకొక కేసు పల్లె చెరువు అని ఉందన్నమాట. పల్లె చెరువులో యాక్చువల్గా వెళ్ళి నేను చూసింది ఏంటి, ఆన్ గ్రౌండ్ మొత్తం ఎఫ్టీఎల్లోకి పెట్టేసి పెద్ద బ్లూ షీట్స్ పెట్టేసి ఎఫ్టీఎల్ లోపలికి, దాంట్లో ఏమో మొత్తం ఇది బ్యానర్స్ కూడా పెద్ద కోహినూర్ కన్స్ట్రక్షన్స్ అని పెట్టేసుకోవడం. నేను కేసు వేసిన తర్వాత నేను వాళ్ళవన్నీ ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆన్ గోయింగ్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఇరిగేషన్ ఆఫీసర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఇంకొక కేసు వేశారు వాళ్ళు. ఎందుకు? ఆ పూర్వం కేసులో ఇరిగేషన్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఇస్తే వాళ్ళు ఇంకొక కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసుని పక్కన ఉంచేయాలన్నమాట. అసలు అట్లా నాట్ అలౌడ్. మరి అయినా కూడా అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ సేకరించాను నేను, అవన్నీ కూడా ఇప్పుడు సబ్మిట్ చేయడం, వీ హ్యావ్ టు డూ ఆల్ దట్ అన్నమాట. సో ఇట్లా ఐ థింక్ ఇన్వాల్వింగ్ పీపుల్ అండ్ కమింగ్ అప్ విత్ ఎ స్పెషల్ బాడీ that will look into this
ఆల్ దీస్ ఇలా చేసుకుంటే మనం ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్ అండి. ఇట్ క్యాన్ బి డన్ అండ్ ఐ థింక్ అండర్ దిస్ గవర్నమెంట్ ఇట్ షుడ్ బి డన్. బికాజ్ ఈ గవర్నమెంట్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు ఏదైతే స్టెప్స్ ఇప్పుడు దాకా తీసుకున్నారో, టు బి మోర్ ఆన్ ద పాయింట్, స్టెప్స్ ఇప్పటిదాకా ఏవైతే తీసుకున్నారో అవన్నీ ఇట్ ఈస్ టువర్డ్స్ న్యాచురలైజేషన్ అండ్ టువర్డ్స్ ఏ నాన్ కరప్ట్ వే, టువర్డ్స్ ఏ మోర్ న్యాచురలైజేషన్. వాళ్ళు కూడా ఒక రెఫరెన్స్ పాయింట్ ఎన్వైరన్మెంట్ అని పెట్టుకోవాలి. ఎందుకు ఎన్వైరన్మెంట్ అనే పెట్టుకోవాలంటే అందులో ఎన్వైరన్మెంట్లో మనిషి హెల్త్ ముడిపడి ఉంది. ఎన్వైరన్మెంట్లో ఈ ఎయిర్ పొల్యూషను, ఈ వాటర్ పొల్యూషన్, ఈ ల్యాండ్ పొల్యూషన్, ఈ మూడిటికి ఇది ఈ హద్దులు మించకూడదు. ఈ హద్దులేంటి? ఇవి ఇండియన్ స్టాండర్డ్స్ కాదు, గ్లోబల్ స్టాండర్డ్స్. అంటే అవి ఏమాత్రం సస్టైనబిలిటీగా ఉండాలంటే ఇవి ఏమాత్రం దాటకూడదు అని ఆ రెఫరెన్స్ పాయింట్ పెట్టుకొని నౌ కమ్స్ ఇండస్ట్రీ. ఏమిచ్చినా ఏం చేసినా ఇదిగో ఈ రెఫరెన్స్ పాయింట్ నువ్వు దాటరాదు, ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయి. ఎస్, బిల్డింగ్ ఇండస్ట్రీ దాటరాదు. ఎందుకంటే బిల్డింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు రెడ్ కేటగిరీలో వచ్చింది. ఎందుకు? హైలీ పొల్యూటెంట్ అది అండ్ హైలీ రిసోర్సెస్ తీసుకుంటారు. చూడండి, ఎప్పుడైనా ఇండస్ట్రీకి ఒకటి చెప్పాలి మనం. ఇండస్ట్రీ, టెక్నాలజీ కానీ ఇండస్ట్రీ కానీ వీళ్ళందరూ ఏంటి, వీళ్ళు ఒక్క అడుగు ముందు వేయాలా వీళ్ళ ఎంటర్ప్రైజ్ కానీ వీళ్ళ బిజినెస్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏం తీసుకుంటారు? ఒక న్యాచురల్ రిసోర్స్ తీసుకుంటారు. అది రియల్ ఎస్టేట్ అయితే నీకు భూమి కావాలా, తర్వాత నీకు నీళ్లు కావాలంటే, తర్వాత నీకు ఎలక్ట్రిసిటీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు న్యాచురల్ రిసోర్సెస్ కావా? మరి న్యాచురల్ రిసోర్సెస్ని నేను తీసుకుంటున్నప్పుడు నువ్వు వాటిని రీప్లెనిష్ ఎట్లా చేసినావు? సపోజ్ నువ్వు వాడినావంటే కాంపన్సేట్ ఎట్లా చేసినావు? సపోజ్ నువ్వు తప్పు చేసి దాన్ని పొల్యూట్ చేసినావు అంటే నువ్వు దాన్ని రివైవ్ ఎట్లా చేస్తున్నావు? నువ్వుకి నేను డబ్బులు ఇవ్వడం అవన్నీ కావు కదా. స్టార్టింగ్లోనే మనకు ఎట్లా ఉండాలంటే పొల్యూషన్ని ఈ లెవెల్కి అసలు రాకూడదు. నువ్వు నాకేమీ తెలీదు. ఎందుకు అంటే సుప్రీంకోర్టు కూడా మొన్న ఏం చెప్పింది, డెవలప్మెంట్ అని చెప్పి హౌ కెన్ వి డెవలప్ అండ్ గ్రోత్ కావాలి, వీ కెనాట్ కన్సిడర్ ఫర్ అంటే సుప్రీంకోర్టు బల్లగుద్ది ఏం చెప్పింది, ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అని చెప్పేసింది. అయిపోయింది కదా. సో డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? న్యాచురల్ రిసోర్సెస్ అంటున్నావు నువ్వు, ఏమంటే చెప్పడానికి లేదు. నువ్వు మాట్లాడుతున్న డెవలప్మెంట్లోకి ఈ పర్యావరణం ఆల్రెడీ ఉంటే అది డెవలప్మెంట్, లేకపోతే అది డిస్ట్రక్షన్. అది పాయింట్. ఎగ్జాక్ట్లీ. So we can't differentiate. You can't differentiate the two. Kaadu. Because when you're destroying the environment, it is a destruction. You can't say I'm developing by destroying the environment. ఎందుకంటే అందులో దాని మీద అన్ని ఆధారపడి ఉన్నాయి. ఎకానమీ అనండి, హెల్త్ అనండి, ప్రొడక్టివిటీ అనండి, అన్ని ఎన్వైరన్మెంట్ అనండి. పర్యావరణం లేనిదే మనం లేము. అది రియలైజ్ అయిన రోజు మనం అనుకున్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, లేక్స్ ఉంటాయి అండ్ బయోడైవర్సిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి ఉంటేనే మనం ఎగ్జాక్ట్లీ. ఎపిస్టీమ్ అనే ఒక వర్డ్ ఉందండి. నా ఎకానమీ రీసెర్చ్ అంతా నేను ఎపిస్టీమ్ అన్న దాని మీద. ఎపిస్టీమ్ అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే ఒక యాంకర్, ఒక రెఫరెన్స్ పాయింట్. అది దాన్ని ఏంటంటే అది అన్షేకబుల్, అది కదిలించొద్దు, ఉండాలి. దాని బేసిస్ మీదనే నువ్వు పాలసీస్ అన్ని ఇప్పుడు దాని మీద ఫ్రేమ్ చేయాలా. సో అట్లా ఎపిస్టీమ్ని నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వానికి, ఎపిస్టీమ్ని మీరు ఎన్వైరన్మెంట్ అని పెట్టండి. అప్పుడు ఎవరు మమ్మల్ని తప్పు పెట్టడానికి కూడా ఉండదు కదా. ఎన్వైరన్మెంట్ని ఎందుకు పరీక్షించుకోవాలి? మీ ఎకానమీ ఎంటర్ప్రైజ్ వాడన్నా ఈ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. ఇటు హెల్త్ ప్రజలకు కావాలన్నా ఇది ఉండాలా కదా. మళ్ళీ నీళ్ళు కావాలన్నా అది ఉండాలి కదా. భూమి మంచిగా ఉండాలన్నా అదే కావాలా. ఇట్లా మనం ఎపిస్టీమ్ని, ఎన్వైరన్మెంట్ని మనం యాంకర్గా, మెయిన్ రెఫరెన్స్ పాయింట్గా మనం మార్చుకుంటే అప్పుడు మనము గ్లోబల్ లీడర్స్ అవుతాం. మన తెలంగాణనే ఇండియన్ లీడరే కాదు, గ్లోబల్ లీడర్స్ అవుతాం. మనం లండన్కి వెళ్ళినప్పుడు, మనం డావోస్కి వెళ్ళినప్పుడు మనం చెప్తాం, మేము ఎన్విరాన్మెంట్ని మా ఎపిస్టీమ్గా మార్చుకున్నాం, దాన్ని బట్టే మేము మొత్తం నడిపిస్తున్నామంటే మనల్ని రెడ్ కార్డ్ వేస్తారు ప్రతి చోట. అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లుబ్నా గారు. యూ ప్లీజ్ కంటిన్యూ ద ఫైట్ అండ్ వీఆర్ విత్ యూ. మనం ఇలాగే కంటిన్యూ చేద్దాము. అండ్ మూసీకి మీరు అనుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
ఆల్ ద బెస్ట్ టు యూ అండి. Salam to you and to all your థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లుబ్నాజీ.